నేను చిన్నప్పుడు రాత్రి అయిందంటే చాలు మా ఇంటి ముంగటికి సుతం పోకపోదును. సిమ్మ చీకటున్న గజ్జు వనానికి అది. కానీ ఇప్పుడు మాత్రం ఏ యాళ్ళకైనా ఎక్కడికైనా ధైర్యంగా పోగలుగుతున్నా. కానీ ఈ గీడ ఊళ్ళే మాత్రం పొద్దు ఊకిందంటే అడుగు తీసి బయట పెట్టాలంటే బుగులు పడుతున్నారట. మరి అది ఏ ఊరు, వాళ్ళు ఎందుకు అట్లా బుగులు పడుతున్నారు ఏందో చూద్దాం పాన్రి మా. రాత్రి 7 అయిందంటే చాలు ఎక్కడోళ్ళు అక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్డ అన్నట్టే ఉన్నదు లాగి ఊళ్ళే పరిస్థితి. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం రాయుడుపాలెం ఊళ్ళున్న జనాలు ఏడాది సంది రాత్రి అయిందంటే గిట్లా ఇంట్లోకెంచి బయటకెత్తలేరట. మరిగా ఊళ్ళో అసలు ఏం జరిగిందో గీ అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. ఇప్పుడు అసలుకే రాళ్ళు ఇసురుతున్నాయి, మట్టి పోయటం, ఇసుక పోయటం, మట్టి పెట్టలేసటం, ఈ చెట్లు ఒప్పటం అట్లా జరుగుతుందండి. అందువల్ల ఇక ఆ తోటలోకి పోతే మరీ ఇబ్బందిగా ఉండేది. ఇక అటు పోయిన వాళ్ళు పిచ్చి పిచ్చి చేసేటోళ్ళు, అందుకనే ఇంకా అటు పోవట్లేదండి. ఎవరు దాంట్లోకి అసలు పోరండి. అసలు కాయలు కూడా అంటుకోరు, అసలు పోరు అసలు అక్కడికి. రాయుడుపాలెం ఊరి శివారులున్న మామిడి తోటలా దయ్యం ఉన్నదని ఆ ఊరోళ్ళందరికీ అనుమానమట. గందుకే అసలు ఆ తోట దిక్కి ఎవ్వరు పోరట. ఒకవేళ పోతే కొరివి దయ్యం మీద పడుతుందని భయంతోని రాత్రైతే అటు దిక్కు కన్నెత్తి కూడా చూడరట. ఆఖరుకు మామిడికాయలను సుతం తెంపుకోరట. ఇంకో దిక్కు కుక్కలు సుతం రాత్రి గాంగనే బగ్గ మొత్తుకుంటున్నాయని అక్కడి జనాలు బుగులు పడుతున్నారు. ఇక అమావాస్య నాడైతే 3 బజార్ల కాడ పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టి పూజలు చేస్తున్నారట కొందరు. అరచేతిల దునియా మొత్తం కనబడుతున్న ఈ కాలంలో కూడా ఇంకా దయ్యాలు భూతాలు అనుకుంటా భయపడితే ఏమన్నట్టు చెప్పుర్రి. దయ్యాలు లేవు, కొరివి దయ్యాలు అసలుకే లేవు. ఒక్కసారి బుగులు ఉచ్చుకున్నదంటే మన నీడ మనల్నే భయపెడతది. కాబట్టి ఏం భయపడకుండా ఉండుండ్రి. మరిగ పోలీస్ సార్లు జనాలు ఇట్లా అనుమానంతోని భయపడుతున్నారు కాబట్టి మీరే పోయి వాళ్లకు అవగాహన కల్పియుర్రి. ఏమంటున్నాం?